మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చిత్తూరు జిల్లాలో విద్యుత్ తీగలు తగిలి మరో ఏనుగు బలైంది. ఇటీవల మనం చూసాం అనేక సందర్భాల్లో శేషాచల అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపు అటు పంట పొలాల్లోకి జనసంచారంలోకి రావడము, అక్కడ కొంత ఆందోళన కలిగించడము, అదే రకంగానే అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు పూర్తిగా నాశనం చేసినటువంటి ఘటనలు మనం అనేకం చూసాం. సో ఏనుగుల నుంచి అదే రకంగానే అడవి పందుల నుంచి సంరక్షణ కోసము అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా విద్యుత్ తీగలు అమర్చు ఉంటారు. అయితే ఆ విద్యుత్ తీగలు తగిలి అనేక సందర్భాల్లో ఇటువంటి మూగజీవులందరూ కూడా మృత్యువాత పడుతూ ఉంటారు. సో అదే ఘటన మళ్ళీ చిత్తూరు జిల్లాలో ఒకటి చోటు చేసుకుంది. ఏదైతే చిన్నగొట్టుగల్లు మండలం బాక్రాపేట పంచాయతీ దేవపట్లపల్లి అనేటువంటి ప్రాంతంలో నిన్న రాత్రి నుంచి కూడా ఒక ఏనుగు సంచారం చేస్తోంది. అయితే అక్కడ ఉన్నటువంటి మామిడి తోపులోకి ప్రవేశించినటువంటి ఏనుగు ఆ ఒక చెట్లన్నీ కూడా నాశనం చేసే ప్రయత్నం అయితే చేసింది. అయితే దాన్ని దాటుకొని వస్తున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ అమర్చినటువంటి విద్యుత్ తీగలు తగిలి పూర్తిగా కూడా స్పాట్లోనే చనిపోవడం జరిగింది. అయితే దీన్ని గుర్తించినటువంటి అక్కడ రైతులు ప్రస్తుతం అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అటవీశాఖ అధికారులు కూడా అనేక సందర్భాల్లో కోరారు. అక్కడ శేషాచల అటవీ ప్రాంతం నుంచి లేకపోతే ఆ పరిసర ప్రాంతాల నుంచి అడవి పందులు అదే రకంగా ఏనుగులు ఎలుకబంట్లు అనేక సందర్భాల్లో వస్తూ ఉన్నాయి. ఇటీవల మనం చూసాం చిరుతుపులు కూడా అక్కడ సంచరించినటువంటి పరిస్థితి. అక్కడ ఒక ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేయండి అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తూనే వచ్చారు. అదే కాకుండానే 3 రాష్ట్రాల బార్డర్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో అంటే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ఏనుగుల సంచారం ఎక్కువ కూడా కనిపిస్తోంది. ఇక్కడ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అటవీ శాఖ సమన్వయ లోపం కారణంగా అక్కడ ఏనుగుల రాకలను పూర్తిగా కట్టడి చేయలేనటువంటి పరిస్థితుల్లో కంప్లీట్గా ఏనుగులు అటు జనసంచారంలోకి కొన్ని గ్రామాల్లోకి అదే రకంగానే పంట పొలాల్లోకి వచ్చి పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితులు అనేకం కూడా మనం చూసాం. దీనికి సంబంధించి కూడా కొన్ని కొంకి ఏనుగులు కూడా తయారు చేసినటువంటి పరిస్థితి. అయితే వాటిని సిద్ధం చేసినప్పటికీ కూడా ఇటువంటి ఏనుగుల్ని తరిమే ప్రయత్నం అయితే అధికారులు పూర్తి స్థాయిలో చేయట్లేదనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇటువంటి ఘటనల నేపథ్యంలోనే అటు మూగజీవాలు పూర్తిగా కూడా విద్యుత్ తీగలు తగిలి మృతి చెందుతున్నటువంటి ఘటన అనేకం చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం జరిగినటువంటి ఈ ఘటన నేపథ్యంలోనే అటు దేవపట్లపల్లికి అటవీశాఖ అధికారులు కూడా చేరుకున్నారు. ఏనుగుకి పోస్టుమార్టం నిర్వహించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత దాన్ని ఖననం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాకపోతే జంతు ప్రేమికులు మాత్రం ఒకటే కోరుతున్నారు, ఇలా అనేక సందర్భాల్లో మృత్యువాత పడినటువంటి ఏనుగులు కావచ్చు అంటే ఇతర జీవాలకు సంబంధించి ఎందుకు అటవీశాఖ తక్షణ చర్యలు చేపట్టడం లేదు అనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపైన పవన్ కళ్యాణ్ కూడా ఫిర్యాదు చేసేందుకు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా సిద్ధమైనట్టయితే మాత్రం సమాచారం అందుతోంది.